Welcome to Sai Master Academy. Continuation of parabola long answers discuss చేస్తున్నాము. That is related to second exercise. So today I think this is the last video for parabola. I think more 4-5 problems left that we will discuss after complete of the portion. Extra questions కింద మళ్ళీ అన్ని చాప్టర్స్ లో నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వీడియో చేస్తా. Then we will discuss the remaining balance questions. Okay. So here question ఏంటి? Show that the common tangent అంట దేనికి టు ద parabola y square equal to 4x x square equal to 4by. అసలు y square equal to 4x x square equal to 4by డయాగ్రామ్స్ ఐడియా ఉన్నాయా? దిస్ ఈజ్ y square equal to 4x, దిస్ ఈజ్ x square equal to 4by. ఈ రెండింటికి కామన్ టాంజెంట్ ఎలా ఉంటుంది? అందుకే కోఆర్డినేట్ జామెట్రీ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో కామన్ టాంజెంట్ ఫర్ దీస్ టూ పారాబోలాస్ ఈజ్ దిస్ అని చూపించమంటున్నారు. ఓకే, సో టాంజెంట్ కండిషన్ వస్తే ఇది వచ్చేస్తుంది. వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ టాంజెన్సీ ఫర్ పారాబోలా? టాంజెంట్ కావాలంటే కండిషన్ ఏంటి? సర్కిల్కి అయితే ఆర్ ఈక్వల్ టు డి, పారాబోలాకి అయితే సి ఈక్వల్ టు ఏ బై ఎం, ఎలిప్స్కి అయితే సంథింగ్, హైపర్బోలాకి అయితే సంథింగ్. అవి మనం ఇంకా డిస్కస్ చేసుకోలేదు. వెంటనే చెప్పాలి మీరు. వాట్ ఈస్ ద కండిషన్ ఇఫ్ ఎ లైన్ ఈజ్ టాంజెంట్ టు ద పారాబోలా? ఏంటి? సి ఈక్వల్ టు ఏ బై ఎం. C equal to A by M. Condition I am asking, not equation. So what is the parabola given? Y square equal to 4x, equation number 1, and x square equal to 4by, equation number 2. See, let y equal to mx plus c is the common tangent. Therefore C equal to what? A by M. If దీన్ని 3 అనుకుందాం. 3 ఈజ్ టాంజెంట్ ఫర్ 1. దీనికి టాంజెంట్ అయితే ఇదే కండిషన్, C ఈక్వల్ టు A బై M. దెన్ వాట్ దిస్ ఈక్వేషన్ విల్ బికమ్ y ఈక్వల్ టు mx ప్లస్ A బై M. ఓకేనా? లెట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. 4 అనేది ఓన్లీ ఈ పారాబోలాకి టాంజెంట్. ఇదే, ఇది దీన్ని కూడా టచ్ చేస్తుంది అంటున్నాడు. కామన్ టాంజెంట్ అంటున్నాడు. అంటే ఇట్ ఈస్ టచింగ్ ద కర్వ్ ఎట్ 1 పాయింట్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఐడియా ఉన్నాయి కదా. ఒక సర్కిల్ ని ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే ఎన్ని పాయింట్స్ అయితే? 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసి టచ్ చేస్తే ఒక పాయింట్ దగ్గర నైదర్ టచ్ నార్ ఇంటర్సెక్షన్, దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆర్ ఇంటర్సెక్షన్. లైన్ టచ్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో డెల్టా ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ 0, ఎందుకంటే 2 డిఫరెంట్ పాయింట్స్ వస్తాయి. అదే ఇంటర్సెక్ట్ చేస్తే, అదే టచ్ చేస్తే ఓన్లీ డెల్టా ఈక్వల్ టు 0, ఎందుకంటే సేమ్ పాయింట్ ఇది. అంటే లైన్ ఇప్పుడు ఇలా ఉందిరా, ఇలా ఉంది కదా, దీన్ని ఇలా తిప్పిన అంటే ఇప్పుడు ఏమైంది? అది టాంజెంట్ అయిపోలే. అప్పుడు 2 ఉన్నాయి, 1 ఉన్నాయి పాయింట్స్. అప్పుడు డెల్టా ఈక్వల్ ఏమవుతుంది? సో ఇక్కడ అసలు లేవు, రూట్సే లేవు, దీనికి సంబంధమే లేదు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ అదే కండిషన్ మనం యూజ్ చేయబోతున్నాం. దిస్ ఇస్ ఫ్రమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చూడండి ఇక్కడ, దిస్ లైన్ y ఈక్వల్ mx ప్లస్ A బై M టచింగ్ ద సెకండ్ కర్వ్ కదా. టచ్ అవుతుందా లేదా? అంటే ఏంటి? దీన్ని తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, దాన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. టచ్ అవుతుంది కాబట్టి, అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో వీ కెన్ సబ్స్టిట్యూట్ దిస్ దేర్. పుట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. 2 దగ్గర y ఎక్కడ ఉందో చూసి రాయండి. ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4b ఇంటూ y అంటే mx ప్లస్ A బై M. mx ప్లస్, దీన్ని సింప్లిఫై చేయండి రా. ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4bmx అంటే 4bmx ప్లస్ 4bam కదా, 4ab బై m. దీన్ని ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఏమైతే చూడండి, m ఇంటూ దిస్ అండ్ m ఇంటూ దిస్, దట్ ఈస్ mx స్క్వేర్ 4bm స్క్వేర్ x 4ab. అండ్ ఇవన్నీ ఇటు కానీ ఇవన్నీ అటు కానీ తీసుకెళ్ళండి. తీసుకెళ్తే మీకు ఒక ఏం ఫామ్ అవుతుంది? అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. సో ఇదే అటు తీసుకెళ్ళండి. ఎం స్క్వేర్ ఇక్కడ ఉంది కాబట్టి 4bx ఇంటూ ఎం స్క్వేర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇది అటు వచ్చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎం ప్లస్ 4ab ఈక్వల్ టు 0. నౌ హౌ మెనీ రూట్స్ ఫర్ దిస్? 2 రూట్స్. సో సారీ, ఎక్స్ స్క్వేర్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేయాలి మనం. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎన్ని రూట్స్ ఉంటాయి? mx స్క్వేర్ మైనస్ 4bm స్క్వేర్ ఇంటూ x మైనస్ 4ab ఈక్వల్ టు
జీరో. దీన్ని నేను ఫామ్ చేస్తున్నా చూడండి. ఇది ఏ మైనస్ కూడా కన్సిడర్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. ప్లస్ ఉంటే ఓకే, ప్లస్ లేకపోతే మైనస్. ఓకే, ఇలా రాద్దాం. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ టోటల్లీ, then this is totally c. a x square b x plus c equals 0 ఫామ్ లో ఉంది. is a quadratic equation with how many roots? 2 roots. ఓకేనా? దీనికి 2 రూట్స్ ఉన్నాయి, కానీ ఇది టాంజెంటా సీకెంటా? టాంజెంటా సీకెంటా? టాంజెంట్ అయినప్పుడు రెండు సేమ్ రూట్స్ అవుతాయి, సీకెంట్ అయినప్పుడు రెండు డిఫరెంట్ రూట్స్ అవుతాయి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ ఆల్సో టాంజెంట్ కదా. therefore డెల్టా వాల్యూ ఏమైతుంది? 0. What is delta? Yes, b square minus 4ac equal to 0. What is b? Minus 4b m square whole square minus 4a m c minus 4ab is equal to 4 square minus plus అయిపోయింది ఇంకా 4 square 16 b square m power 4 and ఇక్కడ minus 4 minus into minus plus కదా 4 m into this అంటే 16 m a b is equal to 0. ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? లేదు. ఇందులో కామన్ ఏమైనా తీయచ్చారా? 16. ఇంకా m కూడా ఒకటి తీయచ్చు, b కూడా ఒకటి తీయచ్చు. ఇది ఒకటి b స్క్వేర్, ఇక్కడ b ఉంది. సో రిమైనింగ్ వాటి ఇక్కడ b m క్యూబ్ ప్లస్ 16 లేదు, m లేదు, b లేదు, a is equal to 0. ఎనీ డౌట్స్? నో డౌట్. బై జీరో ప్రొడక్ట్ రూల్ ఇది 0, ఇది మొత్తం 0. సెకండ్ చేస్తున్నా చూడండి. చూద్దాం తర్వాత దాన్ని బట్టి. సో ఇక్కడ 16 MB ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ దిస్ ఆల్సో ఈక్వల్ టు 0. ఈ 16 MB ఈక్వల్ టు 0 అవసరం లేదు, ఎందుకంటే m ఈక్వల్ ఏమవుతుంది? 0 అవుతుంది. కానీ దీనికి స్లోప్ 0నా? కాదు. కేస్ నెంబర్ 1 m ఈక్వల్ టు 0 నాట్ పాసిబుల్. కేస్ నెంబర్ 2 చూద్దాం ఇప్పుడు. కేస్ నెంబర్ 2 ఏమవుతుంది? bm క్యూబ్ ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ bm క్యూబ్ ఈక్వల్ టు minus a, then m cube equal to minus a by b, then m is equal to minus a power 1 by 3 by b power 1 by 3. దీన్ని తీసుకెళ్ళండి ఈక్వేషన్ నెంబర్ 4 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 4 లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే నీకు కావాల్సిన ప్రూఫ్ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి. దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు m ఏమొచ్చింది? m మైనస్ a పవర్ 1 by 3 by b పవర్ 1 by 3 ఇంటూ x ప్లస్ a బై m. m అంటే మళ్ళీ మైనస్ a పవర్ 1 by 3 బై b పవర్ 1 by 3. ఎనీ డౌట్? సో ఇక్కడ చూడండి, ఇది b పవర్ 1 by 3 డినామినేటర్, బట్ దిస్ ఇస్ ద డినామినేటర్ ఆఫ్ డినామినేటర్. సో మీరు ఇంకొక చిన్న స్టెప్ చేయండి రా. నేను ఇక్కడ దీని నుంచి మీకు ఆల్రెడీ మనం చేసిందే, నేను ఒక స్టెప్ ఇక్కడ ఎక్స్ట్రా రాస్తున్నా చూడండి. అదేంటంటే విత్ దిస్ బ్లూ దీని నుంచి రాస్తున్నా, అందుకే డిఫరెంట్ కలర్. ఇది తర్వాత రాశాను, మళ్ళీ సార్ ఇది మధ్యలో ఎలా వచ్చింది అడగొద్దు. దీని తర్వాత నేను ఇక్కడ రాస్తున్నా, దీన్ని సింప్లిఫై చేస్తున్నా. m ఇంటూ m, m స్క్వేర్ x కదా, m ఇంటూ y అటు తీసుకెళ్తే మైనస్ my, ఇక్కడ మిగిలింది ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఇలా రాసుకోవచ్చా? దీన్ని ఇలా రాసుకోవచ్చా? కెన్ వి రైట్? ఎందుకు? క్వాడ్రాటిక్ ఒక లీనియర్ ఈక్వేషన్ ఫామ్ లోకి మార్చుకున్నాం. ఇది కదా మారింది. ఎందుకు మార్చానో కూడా చెప్తా మీకు. నెక్స్ట్ ఇక్కడ సింప్లిఫికేషన్ చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఎలా అవుతుంది? అవి దేకో సి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని తీసేస్తున్నా నేను. ఎందుకు సార్? సబ్స్టిట్యూట్ చేస్తా. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 4లో రాయాలి కదా. 4 అన్న ఇదన్నా ఒకటేగా, దీంట్లో రాసేయండి, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఇది ఒక లీనియర్ ఫామ్లో ఉంది కాబట్టి. ఇదేమో ఎల్సిఎంలు చేసి సింప్లిఫై చేయాలి, కొంచెం కష్టం అవుతుంది. ముందే ఎంలో చేసేసుకొని ఎంని రాసేస్తున్నాం. ఎం స్క్వేర్ అంటే ఏంటిరా? దీనికి స్క్వేర్ కదా, దీనికి స్క్వేర్ కదా. అంటే ఏంటి? ఏ పవర్ 1 by 3 హోల్ స్క్వేర్ అంటే ఏ పవర్ 2 by 3 బై బి పవర్ 1 by 3 హోల్ స్క్వేర్, బి పవర్ 2 by 3. మరి మైనస్ ఎట్ పోయింది సార్?
సిన్స్ స్క్వేర్ చేస్తుంటే మైనస్ ప్లస్ అయిపోయింది. మైనస్ ఎం అంటే ఇదే కాబట్టి ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ పవర్ 1/3 బై బి పవర్ 1/3 ఇంటూ వాట్ వై ప్లస్ వాట్ ఏ ఇస్ ఈక్వల్ టు వాట్ 0. ఇప్పుడు ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎల్సిఎం చేస్తున్నా. ప్రూఫ్ చూసుకోండి. ఎక్స్ ఇంటూ ఏ పవర్ 1/3 అంట లేదు, ఎక్స్ ఇంటూ ఏ పవర్ 1/3 ఉందా? దిస్ ఇస్ ఎక్స్ ఉంది ఇక్కడ, మల్టిప్లై మర్చిపోయాను. ఎక్స్ ఇంటూ ఏ పవర్ 1/3 అంట. ఇంకా వై ఇంటూ బి పవర్ 1/3 అంట లేదు, ఇక్కడ కూడా లేదు. వై ఇంటూ బి పవర్ 1/3, ఏ పవర్ 2/3 బి పవర్ 2/3 అంట అది కూడా లేదు. ఏ పవర్ 2/3 బి పవర్ 2/3 కూడా లేదు. సో నేనేం చేస్తున్నా అంటే చూడండి, ఏ పవర్ 2/3 బై బి పవర్ 2/3 ఇంటూ ఎక్స్. ఇప్పుడు బి పవర్ 2/3కి బి పవర్ 1/3కి ఎల్సిఎం ఎంత? ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత చెప్పగలరా? ఈ రెండింటికి చెప్పగలరా లేరా? బి పవర్ 1/3 వస్తుంది, మనం రివర్స్ చేసామా, ప్లస్ ఏ సెకండ్ హాఫ్. దీన్ని ఇక్కడ చేద్దాము, ఆ తర్వాత చేసేద్దాం, పెద్దగా ఉండదు అది. ఒకసారి చూడండి ఇక్కడ ఈ పార్ట్, ఓన్లీ ఈ పార్ట్ ఎం వచ్చిందిగా. ఎం ఎంత వచ్చింది? యా that implies m is equal to minus a power 1/3 by b power 1/3. దీన్ని తీసుకెళ్ళి మనం ఎందులో రాస్తున్నాం? ఫోర్త్ ఈక్వేషన్ లో రాస్తున్నాము. ఇప్పుడు జాగ్రత్త చూడండి, మంచిగా స్పేస్ ఉంది మనకి. m స్క్వేర్ అంటే a పవర్ 1/3 హోల్ స్క్వేర్ 2/3 బై b పవర్ 1/3 హోల్ స్క్వేర్ b పవర్ 2/3 ఇంటూ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m అంటే a పవర్ 1/3 బై b పవర్ 1/3 ప్లస్ a ఇంటూ y కూడా ఉంది ఇస్ ఈక్వల్ టు 0. దీన్ని ఎల్సిఎం చేస్తే ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి? బి వస్తుంది ఎల్సిఎం, ఎందుకంటే 2/3 ప్లస్ 1/3 విల్ బి 3/3 విచ్ ఇస్ బి. అలా చేయొచ్చు. లేదంటే మనకు ప్రూఫ్ ఏం కావాలో చూసుకుందాం. ప్రూఫ్ లో మనకి ఏం కావాలంటే ఎక్స్ కి మల్టిపుల్ ఏ పవర్ 1/3 కావాలి, కానీ ఇక్కడ ఎంత ఉంది? 2/3. దాంట్లోంచి ఒక 1/3 కామన్ తీద్దాం, ఆటోమేటిక్ అన్నిటిలోంచి కామన్ రావాలి. ఒకటి కామన్ తీయడం పాసిబుల్ కాదు కాబట్టి టేకింగ్ కామన్ ఏ పవర్ 1/3 కామన్ తీస్తే ఇక్కడ ఇంకొక ఏ పవర్ 1/3 ఉంటుంది, ఎందుకంటే 2/3లో ఒక 1/3 తీసాం, ఇంకో 1/3 ఉంది. ఇంటూ ఎక్స్ ఉంది బై బి పవర్ 2/3 నేను ఏమనట్లే. ప్లస్ ఇక్కడ ఏ పవర్ 1/3 కామన్ వచ్చేస్తే ఓన్లీ వై ఉంటుంది. బి పవర్ 1/3 ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ప్లస్ ఏలోంచి ఏ పవర్ 1/3 కామన్ తీస్తే ఏ పవర్ 2/3 ఉంటుంది. ఎలా సార్ అంటే మళ్ళీ ఈ రెండింటిని మల్టిప్లై చేశారనుకోండి, బేసెస్ సేమ్ కదా, బేసెస్ సేమ్, పవర్స్ యాడ్ చేయండి. 1/3 ప్లస్ 2/3 3/3, 3/3 అంటే 1. సో వీ కెన్ టేక్ కామన్. ఈ ఏ పవర్ 1/3 అటు వెళ్ళిపోయింది, 0 అయిపోయింది. ఇప్పుడు ఈ పార్ట్ ఒక్కదాన్నే రాస్తున్నా చూడండి. దేర్ ఫోర్ ఏ పవర్ 1/3 ఎక్స్ బై బి పవర్ 2/3 ప్లస్ వై బై బి పవర్ 1/3 ప్లస్ ఏ పవర్ 2/3 ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం ఏమవుతుంది? బి అవుతుంది. ఎల్సిఎం ఏమవుతుంది? బి అవుతుంది. ఎందుకు? బి పవర్ 2/3కి బి పవర్ 1/3కి ఎంత ఎల్సిఎం? బి. ఓకేనా? సో ఇక్కడ బి అవుతుంది, మళ్ళీ బి పవర్ 2/3 కావాలి కదరా. సో ఇదైతే ఓకే, ఏ పవర్ 1/3 ఎక్స్. ఓకే, ఇప్పుడు బి ఎల్సిఎం కదా, బి పవర్ 2/3కి బి డివైడ్ చేస్తే ఎంత నీకు? బి పవర్ 1/3 వస్తుంది. అర్థమవుతుందా? బి పవర్ ఎంత? 1. బి పవర్ ఎంత? 2/3. మైనస్ చేయండి, 1 మైనస్ 2/3 ఎంత? 1/3 వస్తుంది. అంటే మనం ఏం చేస్తాం, జనరల్ ఎల్సిఎం చేసినప్పుడు దీన్ని డివైడ్ చేసి వచ్చిందని కదా మల్టిప్లై చేస్తాం. సో అక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ చేసాం. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? బి వస్తుంది కదా. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? బి వస్తుంది. మరి ఇప్పుడు దీన్ని డివైడ్ చేసి ఇది వస్తుంది, దీన్ని డివైడ్ చేసి ఇది వస్తుంది. అది క్లియర్? ఓకే. సో బి పవర్ బి పవర్ ఏ పవర్ 1/3 ఇంటూ ఎక్స్, మళ్ళీ ఒక బి పవర్ 1/3 కూడా ఎక్స్ట్రా వస్తుంది, ఎందుకంటే ఎల్సిఎం లో బి కాదు ఉన్నది, బి పవర్ 2/3 కాబట్టి. ప్లస్ వై ఇంటూ బి పవర్ 1/3 పోతే బి పవర్ 2/3 వస్తుంది, ప్లస్ ఏ పవర్ 2/3 ఇంటూ బి కదా ఎల్సిఎం, బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. ఇప్పుడు ఈ డినామినేటర్ ఏమైంది? 0 అయిపోయింది. కానీ ప్రూఫ్ లో ఈ బి పవర్ 1/3 లేదు ఎక్స్ కి. కామన్ తీసేయండి, మళ్ళీ తీస్తే బి పవర్ 1/3 కామన్ తీస్తే ఇక్కడ మిగిలేది ఏ పవర్ 1/3 ఎక్స్ ప్లస్ వై ఇంటూ బి పవర్ 2/3లో 1/3 తీసి ఇంకొక 1/3 ఉంటుంది, దట్ ఈస్ బి పవర్ 1/3
ప్లస్ ఏ పవర్ 2/3. ఇందాక మనము ఏలోంచి ఏ పవర్ 1/3 కామన్ తీస్తే ఏమొచ్చేసింది? ఏ పవర్ 2/3. ఇక్కడ బిలోంచి బి పవర్ 1/3 కామన్ తీస్తే బి పవర్ 2/3 ఇజ్ ఈక్వల్ టు 0. డినామినేటర్ 0 అయిపోయింది. సో ఇది కూడా 0 అయిపోతుంది. దేర్ ఫోర్ ఏ పవర్ 1/3x ప్లస్ బి పవర్ 1/3y ప్లస్ ఏ పవర్ 2/3 ఇంటూ బి పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? ఇది లాస్ట్ లో రాసి చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 24 కదా, కంటిన్యూషన్ అయితే చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ద నార్మల్ ఎట్ ఏ పాయింట్ T1 ఆఫ్ ద పారాబోలా అంటే ఒకసారి పారాబోలా డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది P ఆఫ్ T1 అనుకుందాము. ఇదేంటి? టాంజెంట్. ఎందుకంటే నార్మల్ రావాలంటే ఫస్ట్ టాంజెంట్ ఉండాలి. ద నార్మల్ ఎట్ P ఆఫ్ T1 స్టార్ట్ అయింది. నార్మల్ మీట్స్ ద పారాబోలా అగైన్ ఇన్ ద పాయింట్ T2. అంటే ఇది మళ్ళీ పారాబోలా మీట్ అయింది ఇక్కడ. ఆ పాయింట్ ఎక్కడ? P ఆఫ్ T2. అయితే ఇది ప్రూవ్ చేయమని అంటున్నాడు. చాలా ఈజీ చూడండి సొల్యూషన్. పారాబోలా y² ఈక్వల్ టు 4ax అండ్ లెట్ P ఆఫ్ T1 దగ్గర కదా, అంటే పారామెట్రిక్ పాయింట్ ఏంటి? పారామెట్రిక్ పాయింట్ పారాబోలాకి a T1 స్క్వేర్ కామా 2a T1 అండ్ P ఆఫ్ T2 a T2 కామా a T2 స్క్వేర్ కామా 2a T2. ఓకేనా? అయితే ఫస్ట్ నార్మల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంట? ఇగో ఇక్కడ స్టార్ట్ అవుతుందంట. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్? ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ is y minus y1 is equal to minus y1 by 2a into x minus x1. ఆల్రెడీ ఫార్ములాస్ ఇచ్చాను నేను మీకు. సో y minus y1. సో ఈ నార్మల్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి? పాసెస్ త్రూ P ఆఫ్ T1. ఫస్ట్ అయితే P ఆఫ్ T1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి వీటిని ఏమనుకోండి? ఒకటి x1 అనుకోండి, ఇంకోటి y1 అనుకోండి. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. y minus y1 2a T1 is equal to minus y1 2a T1 by 2a into x minus x1 a T1 square. ఓకేనా? 2a క్యాన్సల్. నౌ రిమైనింగ్ ఏదైతే ఉందో అది రాస్తున్నాను. నేను ఏమి రాయట్లే. y minus 2a T1 is equal to minus T1 మిగిలిపోయింది కదా, minus T1 into x minus a T1 square. దిస్ ఈజ్ అగైన్ పాసింగ్ త్రూ P ఆఫ్ T2 కదా. ఇక్కడ నుంచి మళ్ళీ పాస్ అవుతుంది. అప్పుడు ఇది తీసుకెళ్ళి x, y దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి. x, y దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? 2a T2 minus 2a T1 is equal to ఇదే కదా y minus T1 into what is x? a T2 square minus a T1 square. దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది మీకు. సో చేస్తున్నా చూడండి, లేదా మీరైనా చేసుకోండి. వీ కెన్ టేక్ 2a కామన్ రా. అప్పుడు T2 minus T1 ఉంటుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ T1 ఇంటూ ఇది a T1 స్క్వేర్ a T2 స్క్వేర్ అంటే ఏ కామన్ తీయచ్చుగా, ఏ కామన్ తీసా. బ్రాకెట్లో ఏముంది? T2 స్క్వేర్ మైనస్ T1 స్క్వేర్ ఉంది. బట్ మనకు ఫార్ములా ఉంది, కోఆర్డినేట్ జామెట్రీ అల్జిబ్రా. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ a ప్లస్ b రాయచ్చు కదా. సో అప్పుడు 2a ఈఏ క్యాన్సిల్ చేసేద్దాం. ఇప్పుడు 2 ఇంటూ T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు T2 స్క్వేర్ మైనస్ T1 స్క్వేర్ అంటే T2 మైనస్ T1 ఇంటూ ఫార్ములా. సో మళ్ళీ T2 minus T1 which is 2 is equal to minus T1 into this T1 T2 minus into plus T1 into T1 square. అవి తెచ్చేయండి. T1 square plus T1 T2 plus 2 is equal to 0. అదే కదా మనకు ప్రూఫ్ అడిగండి, అంతేనా? See, that only is asking to prove. Finish. Next come to this one. Right. So ఇక్కడ ఏమంటుంది? if the normal chord at a point T on the parabola. సో నార్మల్ అంట, అది నథింగ్ బట్ కార్డ్ కూడా అంట. డయాగ్రామ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టాంజెంట్ అనుకోండి, ఇది ఏమవుతుంది? నార్మల్ అవుతుంది. విచ్ ఈజ్ వాట్? నార్మల్, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కార్డ్. ఏ నార్మల్ కార్డ్ ఎట్ P ఆఫ్ T అంటే పారామెట్రిక్ పాయింట్ దగ్గర నార్మల్ కార్డ్ అంట. ఆఫ్ ద పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. సబ్టెన్స్ రైట్ యాంగిల్ ఎట్ ద వర్టెక్స్ ఇదేగా. సో ఇక్కడ ఏం చేస్తుందట అంటే అది
ఎంత యాంగిల్ చేస్తుందంట 90 degrees చేస్తుంది విచ్ ఈస్ ఏ సబ్స్టెన్షియల్ రైట్ యాంగిల్ ఎట్ ద వర్టెక్స్ దెన్ ప్రూవ్ దిస్ అన్నాడు. సొల్యూషన్ చూడండి, హోమోజనైజేషన్ మెథడ్ అనమాట ఇది. పరాబోలా y square equal to 4x ఇచ్చాడా, ఈక్వేషన్ నెంబర్ 1. and let p of t is equal to a t square comma 2at and equation of normal at p of t is y plus xt is equal to 2at plus at cube. గుర్తుందా, ఇచ్చాను మీకు, which is equation number 2. ఇది నాన్ హోమోజీనియస్. పారాబోలా అనేది ఎప్పుడు నాన్ హోమోజీనియస్. స్ట్రేట్ లైన్ ఈ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తూ ఆరిజిన్ కి జాయిన్ అవుతుంటే దిస్ ఈస్ కాల్డ్ హోమోజీనియస్. దీన్నే హోమోజనైజేషన్ అంటారు. ఫస్ట్ ఇయర్ లో మనం చేసాం. సో అప్పుడు దీని నుంచి y ప్లస్ ఎక్స్టీ బై 2at ప్లస్ at క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 1. దీన్నే ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోవచ్చు. 1 చేయాలి కదా ఫస్ట్. నౌ homogenizing 1 with help of 2. therefore ఇదే కదా పారాబోలా నాన్ హోమోజనైజేషన్. y square is equal to 4ax into 1 రాయాలి కదా. x ఉంటే 1, y ఉంటే 1, x square y square అంటే ఏమి రాయద్దు, అండ్ ఏమీ లేకుండా కాన్స్టెంట్ 1 square రాయాలి. now y square is equal to 4ax into what is 1, y plus xt by 2at plus at cube is equal to 0. sorry, there is no is equal, right? సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని తీసుకొచ్చేద్దాం రా. y square into 2at plus at cube is equal to 4ax into y, 4axy, and 4x into this, that is plus 4atx square. దీన్ని మొత్తాన్ని ఇడిద్దాం, దీన్ని అన్నాడు తీసుకెళ్దాం. x square పాజిటివ్ లో కాబట్టి ఇదే అటు తీసుకెళ్దాం రా. 4at into x square plus 4axy ఇది అటు తీసుకెళ్తే మైనస్ 2at plus at cube into y square equal to 0 is a homogenization pair of straight line. ఏ ఫామ్ లో ఉన్నది, ax square plus 2hxy plus by square is equal to 0. what is a, 4at. what is b, minus of 2at plus at cube. కానీ ఈ రెండు లైన్స్ హోమోజనైజేషన్ లైన్స్ యాంగిల్ ఎంత అంట, సిన్స్ పర్పెండిక్యులర్ కండిషన్ ఏంటి, a plus b equal to 0. అదే కోయిన్సైడ్ అయితే h square equal to ab, అదే యాంగిల్ అయితే cos theta ఫార్ములా ఉంది, గుర్తొచ్చిందా? సో వాట్ ఈస్ a plus b equal to 0? a 4at plus b అంటే ఇదే కదా, minus 2at minus at cube is equal to 0. 4at లో 2at తీసేయండి, ఇంకొక 2at minus at cube equal to 0. a కూడా కామన్ తీయండి, 2t minus t cube is equal to 0. and 2t minus t cube is equal to 0. మళ్ళీ t కామన్ తీయండి, 2 minus t square is equal to 0. again 2 minus t square is equal to 0. 2 is equal to t square. t is equal to root 2, that is plus or minus root 2. అర్థమైందా? so this is the proof. and ఇక్కడ మిగిలిపోయిన క్వశ్చన్ ని ఏమన్నా క్రాప్ చేస్తా, దీన్ని తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ ఉంటుంది అక్కడ, క్రాప్ పేస్ట్ చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం, ఒకసారి పాస్లో పెట్టి ట్రై చేద్దాం. కంటిన్యూషన్. దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ పారాబోలా ఇన్ దిస్ సెషన్. నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీట్ ఆఫ్ పోర్షన్ మళ్ళీ మిగిలిన క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే 2 పారాబోలాస్ ఇచ్చాడు. 2 పారాబోలాస్ ఈ రెండు స్టాండర్డ్ ఫార్మ్సే కాబట్టి వీ కెన్ డ్రా ఈజీలీ డయాగ్రామ్. దిస్ ఈస్ y square equal to 4ax. జాగ్రత్త వినండి, దిస్ ద సేమ్ క్వశ్చన్ విల్ రిపీట్ ఇన్ యువర్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. మళ్ళీ వస్తుంది అక్కడ కూడా లాంగ్ ఆన్సర్, ఏరియా అడుగుతుంది అక్కడ. దిస్ ఈజ్ x square equal to 4by. x square equal to 4by. అక్కడ ఏరియాస్ లో ఈ ఏరియా కనుక్కోమన్నాడు. సేమ్ ప్రాసెస్, సగం వరకు సేమ్. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే ఇక్కడ ఒక యాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా, ఇప్పుడు ఇదొక టాంజెంట్, ఇదొక టాంజెంట్. టాంజెంట్స్ అండ్ నార్మల్స్ ఐడియా ఉంటే అయిపోతుంది. ఈ యాంగిల్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఇదని చూపెట్టాలి. సో టాంజెంట్ అండ్ నార్మల్స్ లో మీకు ఐడియా ఉందో లేదో, వాడు 2 కర్వ్స్ ఇస్తాడు. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది. దీన్ని డెరివేషన్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది, y1. దీని డెరివేషన్ వస్తుంది, దీని డెరివేషన్ కూడా వస్తుంది. ఈ పాయింట్ రాయగానే స్లోప్ 1 వస్తుంది, ఈ పాయింట్ రాయగానే
స్లోప్ 2 వస్తుంది. ఈ రెండింటిని తీసుకెళ్ళి tan θ ఈజ్ ఈక్వల్ టు mod ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే θ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇది వస్తుంది. ఇది ప్రాసెస్. అంటే ఫస్ట్ మనకు కర్వులు కావాలి. ఉన్నాయా సొల్యూషన్ లో? కర్వ్స్ ఉన్నాయా? ఇచ్చాడా కర్వ్స్? ఒకటి y² ఈక్వల్ టు 4x ఇచ్చాడు, ఇంకోటి x² ఈక్వల్ టు 4by ఇచ్చాడు. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. పాయింట్ ఉందా? లేదు. ఒకటి ఉంది, రెండింటికి ఆరిజినే ఇంటర్సెక్షన్, కానీ ఎక్సెప్ట్ ఆరిజిన్ అన్నాడు, అదర్ దాన్ ఆరిజిన్ అన్నాడు. అంటే ఇక్కడ పాయింట్ కావాలి. అంటే ఇది P అనుకుందాం. మరి P ఉందా? లేదు. P రావాలంటే ఈ రెండింటిని ఇందులో ఇది కానీ ఇందులో ఇది సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తాం. చాలా క్వశ్చన్ చేసాం ఫస్ట్ టాంజెంట్ నార్మల్స్. ఇప్పుడు దాన్ని సాల్వ్ చేద్దాం. రెండింటిని సాల్వ్ చేస్తే మనకు పాయింట్ వస్తుంది. సో పాయింట్ వచ్చినాక ఏం చేయాలి? రెండింటిని మళ్ళీ సపరేట్గా డెరివేషన్ చేయాలి. డెరివేషన్ చేసి పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే స్లోప్స్ వస్తాయి. ఆ స్లోపులు తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన యాంగిల్ వచ్చేస్తుంది. వింటున్నావా? రైట్. సి స్టెప్ 1 అయిపోయింది. నౌ వీఆర్ డూయింగ్ స్టెప్ 2, దట్ ఈస్ వాట్ ఫైండింగ్ పాయింట్. చూడండి, పాయింట్ ఫైండ్ చేద్దాం. ఫర్ ద పాయింట్ వీ హ్యావ్ టు సాల్వ్ ద 2 ఈక్వేషన్స్. సో ఇక్కడ y² ఈక్వల్ టు 4ax కదా, ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2. దీని నుంచి x కనుక్కొని ఇందులోనే రాయండి, దీని నుంచి y కనుక్కొని ఇందులో అయినా రాయండి, మీ ఇష్టం ఎందులో అయినా రాయండి. కన్వర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x or in terms of y, your wish that is. So what I am doing, I am writing from this onwards, y is equal to x² by 4b రాయచ్చా? ఈ 4b వచ్చేసింది. దీన్నే ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాను. ఎందుకు దీన్నే చేశాను కూడా తర్వాత చెప్తాను. ఏది చేసినా ప్రాబ్లం లేదు. ఓకే. సో ఇప్పుడు పుట్ 2 in 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. వేర్ y రైట్ x² by 4b కదా, కానీ ఇక్కడ ఏముంది మనకి? y² ఉంది, అంటే x² by 4b హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax. ఇది సినిమా కాదు, క్లాసు. ఇంటరాక్షన్ ఉండాలి. సినిమా అయితే ఏ చెత్త వచ్చినా చూసుకుంటూ అట్నే ఉంటారు. ఇది కాదు, వినాలి, దాన్ని అడగాలి, కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అర్థమవుతుందా మై డియర్? లిజన్. సో స్క్వేర్ చేయండి. దిస్ ఈజ్ వాట్ x⁴ by 4 4 = 16 b² is equal to 4ax. ఇది తీసుకెళ్ళండి. x⁴ is equal to 16 4 = 64ab² x అన్నిటి వచ్చాయి. ఇవన్నీ తెచ్చేయండి. x⁴ minus 64ab² x is equal to what? 0. We can take what common? X common. That is x³ minus 64ab² is equal to what? 0. One value x equal to 0 already ఉంది. ఇంకోటి కావాలి మనకి. That is what x³ is equal to 64ab². Any doubt? క్యూబ్ అది తీసుకెళ్ళండి. x is equal to 64ab² whole power 1/3. సో 1/3 అంటే ఇట్ విల్ బికమ్ 64కి ఏకి బికి అన్నిటికీ 1/3 is the power. సో x is equal to 64 power 1/3 will be 4, ఎందుకంటే 4³ 64 కాబట్టి. అండ్ ఏ వి కాంట్ చేంజ్ a power 1/3 అండ్ b power వాట్ 2/3. ఇది x. ఈ xని తీసుకెళ్ళి ఇందులో అయినా రాయండి, ఇందులో అయినా రాయండి, మీకు ఏమొచ్చేస్తుంది? y వచ్చేస్తుంది. దేర్ ఫోర్ y వాల్యూ 4a power 2/3 b power 1/3. లేదా ఇలా గుర్తుంచుకోండి, ఈ రివర్స్ అవుతుంది అంతే. ఏబీల పవర్లు రివర్స్ అయితే 4 అంతే ఉంటుంది. ఇప్పుడు నౌ ద పాయింట్ వచ్చేసిందిరా. p is what? 4a power 1/3 b power 2/3, 4a power 2/3 b power 1/3. పాయింట్ రాగానే ఏం చెప్పా? సెకండ్ స్టెప్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ కర్వ్స్ కావాలి, ఇచ్చాడు. సెకండ్ స్టెప్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేసాం. థర్డ్ స్టెప్ డెరివేషన్ చేయాలి ఈచ్ కర్వ్ ఫ్రమ్ 1. వాట్ ఈస్ 1? y² is equal to 4ax. then what is y is equal to √4ax. లేదంటే డైరెక్ట్ డెరివేషన్ చేయండి, హైయే, నో ప్రాబ్లం. సో 1 ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ x చేస్తున్నా. y² డెరివేషన్ ఎంత? 2y for y dy by dx and 4ax కి 4a into 1, x డెరివేషన్ 1. 2 1 ja 2 2 ja cancel. What is dy by dx? 2 minus ikkadi plus a 2a by y is the derivation of the curve and not slope of the curve. So slope at p and ఈ పాయింట్ దగ్గర స్లోప్ అంటే ఈ పాయింట్ లో ఉన్న xy వాల్యూస్ ఇందులో రాయాలిగా, కానీ ఇందులో x ఉందా? ఓన్లీ y రాస్తే సరిపోతుంది. స్లోప్ ఎట్ p ఈజ్ m1 అనుకుందాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్? 2a by y. y అంటే ఇదేగా. సో ఐఎమ్ రైటింగ్ y 4
a power 2 by 3 b power 1 by 3. ఈ b power 1 by 3 ని పైకి a power 2 by 3 ని పైకి తీసుకెళ్దాం. యు ఆర్ నాట్ లిజనింగ్, విను. సో విచ్ ఈస్ 2a, దానికంటే ముందు ఇక్కడ 2 1 జా 2 2 జా, సో మిగిలేదు పైన ఏ కదా, a ఇంటూ ఇది పైకి వెళ్ళిపోయింది a పవర్ -2 by 3 అయింది బై 2b పవర్ 1 by 3, పవర్ 1 ఇది 1 - 1 2 by 3 is 1 by 3. సో స్లోప్ 1 ఏమొచ్చేసిందంటే మనకి a పవర్ 1 by 3 by 2b పవర్ 1 by 3. ఇన్ ద సేమ్ వే m2 చెప్పొచ్చు కానీ చేద్దాం. సో నౌ m2 వాట్ ఈస్ సెకండ్ కర్వ్, ఇది y is equal to x square by 4b. ఇలా ఉంటే డైరెక్ట్ గా డెరివేషన్ చేయొచ్చు అని y లోకి కన్వర్ట్ చేశాను. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, y కి డెరివేషన్ dy by dx is equal to x square డెరివేషన్ ఎంత 2x by 4b is a constant, అంతే ఉంటుంది అది. సో 2 1 జా 2 2 జా, మిగిలేదేంటి dy by dx is equal to x by 2b. ఇది ఓన్లీ డెరివేషన్, we need the slope. సో slope at p is m2 అనుకుందాం, that is what x by 2b. x by 2b, what is x? 4 a power 1 by 3 b power 2 by 3 by 2b. so 2 1 ja 2 2 ja cancel. so m2 will become, మీకు అందుకే దీని రివర్స్, ఇది a power 1 by 3 b power 1 by 3 కదా. సో అదేమవుతుంది b power 1 by 3 by a power 1 by 3 అవుతుంది, ఎందుకంటే ఈ b ని కిందికి వచ్చేస్తుంది. రాస్తున్నా చూడండి 2 a power 1 by 3 by b into b power -2 by 3, ఇది కిందికి వచ్చేసింది. సో m2 is equal to what 2 a power 1 by 3 by b power 1 by 3. రెండు స్లోప్స్ వచ్చాయి. ఇప్పుడు లెట్ theta be angle between tangents. సో ఇప్పుడు tan theta ఫార్ములా, therefore tan theta is equal to mod of m1 minus m2 by 1 plus m1 m2, which is equal to m1. what is m1? a power 1 by 3 by 2 b power 1 by 3 minus m2 by 1 plus m1 a power 1 by 3 by 2 b power 1 by 3 into 2 a power 1 by 3 by b power 1 by 3. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఇది వస్తుంది, చూపిస్తా చూడండి. సో ఎల్సిఎం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎల్సిఎం చేస్తే ఏమవుతుందంటే ఈ డినామినేటర్ 2b power 1 by 3 b power 1 by 3 కదా, ఇవి రెండు ఉన్నాయి. ఇప్పుడు 2b power 1 by 3 అంటే ఈ b power 1 by 3 ఇక్కడికి వస్తుంది, అర్థమవుతుందా? లేదు సార్ b power 1 by 3 సేమ్ ఉంది కదా సార్, నేను ఎల్సిఎం 2b power 1 by 3 రాసేసుకుంటా అంటే దట్స్ ఆల్సో వెరీ నైస్. లేదు మీ ఇలా చేస్తారంటే మళ్ళీ తర్వాత కామన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ సింపుల్గా ఇలా రాస్తున్నారా, 2aకి ఎల్సిఎం 2a అవుతుందా, 2a into a అవుతుందా, 2a అవుతుంది కదా. ఇక్కడ కూడా అదే సేమ్ ఉంది చూడండి, ఇక మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ చూడండి 2b power 1 by 3 b power 1 by 3 అంటే ఏమవుతుంది మనకి 2b power 1 by 3 అవుతుంది, అంతే కదా. సో దట్ ఈస్ రాసుకుంటామంటే రాసుకోండి. ప్రూఫ్లో ఏం కావాలి మనకి 2a power 1 by 3 b power 1 by 3 కావాలి. సో ఈ b power 1 by 3 ఇటు వచ్చేసినా మీకు అదే ఆన్సర్ వస్తుంది, కన్ఫ్యూజ్ అయితే లేరు కదా. రాస్తుంది 2b power 1 by 3 ఇంటూ b power 1 by 3, ఇది ఇటు వచ్చేస్తే a power 1 by 3 ఇంటూ b power 1 by 3 minus 2 2 జా 4 a power 1 by 3 ఇంటూ b power 1 by 3 హోల్ డివైడెడ్ బై. సో ఇక్కడ ఎల్సిఎం మళ్ళీ ఇది అవుతుందిగా, ఏంటది 2b power 1 by 3 b power 1 by 3, మళ్ళీ ఇది ఇటు వచ్చేస్తుంది కదా 2b power 1 by 3 b power 1 by 3 ప్లస్ a power 1 by 3 ఇంటూ 2 అంటే 2 a power 1 by 3, అర్థమవుతుందా? ఇగో ఈ రెండింటికి బై 1 కాబట్టి ఇదే ఎల్సిఎం వచ్చింది, ఇదే ఇక్కడికి వచ్చేసింది. ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసిన, దాన్ని నేనేం మార్చలే. సో ఇప్పుడు వీ కెన్ క్యాన్సల్ దీస్ టూ. ఇప్పుడు రిమైనింగ్ చూడండి a power 1 by 3 b power 1 by 3 ఇక్కడ 1 టైం ఉన్నాయి, ఇక్కడ 4 టైం ఉన్నాయి. 4లో 1 తీసేస్తా 3 టైమ్స్, కానీ మోడ్ ఉంది కాబట్టి ప్లస్ మైనసా ప్లస్ ఏ. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 3a power 1 by 3 b power 1 by 3 బై ఇక్కడ చూడండి ఈ రెండిట్లో కామన్ ఏం తీయచ్చు 2 తీయచ్చు. 2 ఇంటూ b power 1 by 3 b power 1 by 3 అంటే b power 2 by 3, ఇక్కడ కూడా a power 1 by 3 a power 1 by 3 a power 2 by 3. సో దట్ ఈస్ a power 2 by 3 ప్లస్ b power 2 by 3. దిస్ ఈజ్ వాట్ tan theta is equal to, అంతేనా? therefore theta ఏమవుతుందిరా tan inverse of 3a power 1 by 3
b power 1 by 3 by 2 into a power 2 by 3 plus b power 2 by 3. This is very very important formula for objective. అక్కడ యాంగిల్ కనుక్కోమంటే ఇదంతా చెయ్యం, ఫార్ములా గుర్తుపెట్టుకొని అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం ఏబి వాల్యూస్. ఏబి తప్ప ఏముండదు అందులో. మీకు ఇలా క్వశ్చన్ ఇచ్చాడ్రా, వై స్క్వేర్ ఈక్వల్ టు 16x అండ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 32y. ఈ రెండు పారాబోలాస్ ఇచ్చి యాంగిల్ ఫైండ్ చేయమన్నాడు. ఆ రెండింటికి యాంగిల్ బిట్వీన్ ద పారాబోలాస్ అన్నాడు. ఇందులో ఏ ఎంతరా, ఇందులో బి ఎంత, ఈ 8 to 4 ఇందులో రాస్తే యాంగిల్ వస్తుంది. లేదంటే మళ్ళీ మీరు ఏం చేయాలి, ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి, పాయింట్ కనుక్కోవాలి, డెరివేషన్ చేయాలి, పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి, స్లోపులు కనుక్కోవాలి, యాంగిల్ బిట్వీన్ ఇది చేయాలి. లేదు ఈ ఫార్ములా గుర్తుంది అనుకో, తీసుకెళ్ళాలి, లటక్కున పడేయగానే పటక్కున ఆన్సర్ వస్తుంది. అంటే ఈ ఫార్మ్స్ అన్నీ కూడా పారాబోలాస్లో మనం సాల్వ్ చేసే దాదాపుగా అన్ని ఫార్ములాసే. మీరు చూడండి ఎక్కడ క్యాలిక్యులేషన్స్ రావు, వేరే చాప్టర్స్ లాగా 1 2 3లలో రావు, అన్ని ఏబీసీలలోనే వస్తుంది, అన్ని మ్యాక్సిమం ఫార్ములాస్ వస్తుంటాయి అనమాట. అందుకే ఇదే క్వశ్చన్ ఇచ్చి ఫైండ్ యాంగిల్ అన్నారు అనుకో, ఐదర్ వదిలేస్తారు మీరు, లేదంటే ఏం చేస్తారు, తెలిస్తే ప్రాసెస్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఎంత అవసరమా, ఏ ఎంత, బి ఎంత, ఇందులో రాసేసేయండి. ఏ దగ్గర ఏ వాల్యూ, బి దగ్గర బి వాల్యూ, సింప్లిఫై చేయండి, టాన్ ఇన్వర్స్ సంథింగ్ వస్తుంది, దట్ ఈస్ ద యాంగిల్. ఆన్సర్లో ఆప్షన్స్లో కాస్ట్లో ఉంటే టాన్ ఇన్వర్స్ నుంచి ఏ ట్రిగ్నోమెట్రీ రేషియో కన్నా మార్చుకోవచ్చు బై యూజింగ్ పైథాగరస్ థీరం లేదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అండర్స్టాండ్, అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ ద పారాబోలా అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ జోక్. మళ్ళీ మళ్ళీ మీకు ఫస్ట్ అని చెప్పిందే చెప్తున్నా, పారాబోలా అనేది ప్రాక్టీస్ చేసి 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 రాసి రాసి ఎగ్జామ్స్ ఉంటే తప్ప ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా రాదు. కాన్సన్ట్రేషన్ అన్నిటికంటే ఎక్కువ పెట్టాలి దీనికి. ఇది మంచిగా వస్తే ఎలిప్స్ హైపర్బోలా హాఫ్ అన్ అవర్లో ఒక్కొక్క చాప్టర్ అయిపోతుంది, మీకు బాగా ఉంటాయి. జస్ట్ ఓవరాల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది అన్నీ మీకు తెలుస్తాయి. అదర్స్ అండర్స్టాండ్. సో రేపు ఎగ్జామ్కి ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. నేను మీకు ఇప్పుడు క్వశ్చన్స్ ఇస్తా, ఒక 10 క్వశ్చన్స్ ఇస్తా, అందులో నుంచి ఎగ్జామ్ ఇస్తా. థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం. ఎనీ డౌట్స్ సెండ్ త్రూ కామెంట్స్.